సార్ గారు, హలో సార్ గారు ఇప్పుడే వచ్చానండి. సరే అమ్మా, అదే మిమ్మల్ని మళ్ళీ పిలిచినప్పుడు మాట్లాడించినప్పుడు అన్నీ కనుక్కొని అన్నీ చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చినప్పుడు కాల్ చేయండి నాకు. ఇప్పుడు ఏమొద్దంటారు? ఏంటిదమ్మా? ఇప్పుడు మళ్ళీ రాసుకున్నారు, అది ఫోటో తీశారు, ఫస్ట్ తీశారు ఫోటో, మళ్ళీ తీశారు. ఆయన ఫోటో తీసారు అలా కాదమ్మా, ఇప్పుడు రెండోసారి రాసుకొని సంతకం పెట్టించుకున్నారా? ఫస్ట్ ఫోటో తీశారు, మళ్ళీ రాసాక సంతకం పెట్టించుకున్నారు, మళ్ళీ ఇచ్చామని చార్జెస్. వెయిటర్ గారు వచ్చారు, వెయిటర్ గారు ఎవరు ఆయన వచ్చాక ఫోటో తీశారు. ఆయన రాస్తున్నట్టుగా నన్ను పక్కన కూర్చోబెట్టి తీశారు ఫోటో. ఎందుకంటారు? అలా కాదమ్మా, ఇప్పుడు రెండోసారి మళ్ళీ సంతకం పెట్టారా? రెండోసారి పెట్టలేదండి. ఆయన రాస్తున్నట్టుగా కూర్చొని సంతకం పెట్టారు, ఫోటో తీసుకున్నారు. రాస్తున్నట్టుగా తీశారు, ఆయన రాస్తున్నట్టుగా. ముందు ఒకసారి ఫోటో తీశారు, ఇది రెండోసారి తీశారు మళ్ళీ. అయితే ఇక అయిపోయినట్టే. మళ్ళీ చెప్పారా మీకు రమ్మనమని? అంటే ఇప్పుడు పండగ అయిపోయాక 3 రోజులకి రమ్మన్నారు కదా, అప్పుడు మీరు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫోన్ చేయండి నాకు ఒకసారి. పిలిపిస్తాము అని అన్నారు. అదే మీరు వెళ్ళి వచ్చిన తర్వాత ఫోన్ చేయండి. జరిగిన విషయాలు చెప్పానండి. సరే అమ్మా, సరే నాకు అర్థమైంది. మీరు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫోన్ చేయండి నాకు ఒకసారి. వాళ్ళు ఏమంటున్నారంటండి, పెళ్లి మట్టికి జరగదేమో కానీ. అదేమ్మా, ఇందాక చెప్పారు కదా ఆ విషయము, మీరు మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్ చేయండి నాకు. సరే, మీరు మళ్ళీ వెళ్ళొచ్చాక ఫోన్ చేయండి. అవ్వద్దంటారా? అవ్వదండి. అదేమ్మా, అప్పుడు చెప్తాను మీకు. మిమ్మల్ని ఇద్దరిని పిలిచిన తర్వాత మాట్లాడించిన తర్వాత అప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేస్తే అక్కడ ఏం జరిగిందో చెప్తే దాన్ని బట్టి మాట్లాడతాను. అప్పుడు దాకా మాట్లాడండి. ఇంకా అప్పటి వరకు నాకు తెలియకుండా నేనేం చెప్తాను మీకు? మీరు ముందు మాట్లాడండి. ఆయన పిలిపించిన తర్వాత మిమ్మల్ని ఎదురు బదురు కూర్చోబెట్టి మాట్లాడతారు కాబట్టి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు, మీరేం మాట్లాడారు, పోలీసులు ఏం మాట్లాడారు అన్నది చెప్తే నాకు దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను చెప్తాను. జరిగిన విషయం చెప్తానండి. సరే అమ్మా, ఆల్రెడీ మీరు చెప్పారు కదా ఇందాక నాకు దాని విషయము. అది ఎలాగా దేవుడు చూపించారండి. అదేమ్మా, ఎన్నిసార్లు అది అలా కాదు. ఇప్పుడు దేవుడు చూపించాడు అన్నమాట అసలు వాడకండి. ఎందుకంటే అది ఏ దేవుడు కాదు, క్రైస్తవంలో దేవుడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నాస్తికుడిని కూడా కాదు, నేను భక్తుడిని. ఏ దేవుడైనా న్యాయం చేయాలి కదా. అవునమ్మా, ఇప్పుడు కాదు, మీరు దేవుడిని వదిలేసి ఇప్పుడు ఎవరో చేతగా చచ్చిపోయాడు, అతనే దేవుడు మన కోసం చచ్చాడు అనేటువంటి అబద్ధాన్ని పట్టుకుని నమ్ముతా. దేవుడిని అలాగ అనొచ్చండి, చచ్చాడు అని అలా అన్నం తింటున్నారు. అసలు అన్నం తినే వాళ్ళు ఆ మాట అనుకోరు కదా. ఎవరు? దేవుడు మనుషులే చంపేశారు. దేవుడిని మనుషులే చంపేస్తే మనుషులు కాదమ్మా, దేవుడిని మనుషులు చంపగలరా? చంపేశారు కదా మనుషులేగా. మరి మనుషులు దేవుడిని చంపగలరా? అది కూడా హింస పెట్టి చంపగలరా మనుషులు దేవుడిని? ఇప్పుడు నేను అడిగిన దాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మనుషులు దేవుడిని హింస పెట్టి చంపగలరా? సాధ్యమేనా? అవును, మరి దేవుడికి చావు లేనప్పుడు ఎలా చంపారు? అంటే పుట్టారు కదండి. ఎట్లా అమ్మా? అసలు పుట్టే లేదు కదా బైబిల్ ప్రకారం. దేవుడు పుట్టాడండి. ఎట్లా చెప్పారు మీరు దేవుడు పుట్టాడు? అదే బైబిల్లో యేసు పుట్టాడని మీరు ఎలా చెప్తారు చెప్పండి? ఇప్పుడు పాపం లేకుండా పుట్టాడు ఆయన. పాపం లేకుండా అంటే ఎట్లా? ఇన్ ద సెన్స్ పాపం లేకుండా అంటే ఏంటి, అర్థం ఏంటి? ఇప్పుడు మేరీ మాత ఉంది, ఆవిడ పెళ్లికి అదే ప్రధానం చేస్తారు. పెళ్లికి ముందే ప్రదానం చేయబడేటప్పటికే ఆవిడ గర్భంతో ఉందని. అప్పుడు ప్రధానం అయిపోయాక నీళ్ళేసుకుంది ఆవిడ. అంటే దేవదూత ఇలాగా ఎలుగులాగా. ప్రధానం అయ్యాక కాదమ్మా, ప్రధానం చేయక మునుపు అని ఉంటది బైబిల్లో. అయిపోయాక ఆవిడ నెల తప్పింది. చేయక మునుపు, ప్రధానము జరిగి వారు ఏకం కాక మునుపు
అని ఉంటది. నేను చెప్పేది అదేనండి, వాళ్ళిద్దరు పెళ్లి అవ్వకముందే ఆ దేవదూత వెలుగై వచ్చి చెప్పింది, దేవుడు పుడతారు మీ కడుపున అని చెప్పి. దేవుడు పుడతాడని ఎక్కడుందాం బైబిల్లో? నాకు ఎక్కడ కనపడలేదే. బైబిల్లో లేదమ్మండి, మనిషికి చెప్తారు కదా. అది అవునమ్మా, మనుషులు కల్పించే స్టోరీలు మనకెందుకు? మనుషులు 100 కల్పించి చెబుతారు. అన్ని నమ్ముకుంటా పోతే ఇక వేస్ట్ అయిపోద్ది. అప్పుడు మన జీవితమే వేస్ట్ అయిపోద్ది ప్రతి ఒక్కటి నమ్ముకుంటా వెళ్తే. బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో ఏమని ఉంటది? పాపం లేకుండా పుట్టారు అలా అని ఎలా ఉంది? ఎక్కడుంది అక్కడ అలా అని? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు అని ఉంటది. అంతేనమ్మా? ఇమ్మానుయేల్ అనే పేరు ఉంటది. అది సువార్త, మత్తయి సువార్తలో ఉంటది అది. మరి పుట్టింది ఎవరు? యేసుక్రీస్తు అని చెప్తున్నారు. యేసుక్రీస్తుకి ఇమ్మానుయేల్కి సంబంధం ఏంటి? యేసుప్రభుకి ఇమ్మానుయేల్కి సంబంధం లేదు. మరి అలాంటప్పుడు పుట్టాల్సిన వాడు ఇమ్మానుయేలు, పుట్టినవాడు యేసుక్రీస్తు. దానికి దీనికి సంబంధం ఏందమ్మా? ఇప్పుడు ఆ ఫస్ట్ పేరు ఉంది కాబట్టి అదే పెట్టాలండి. అదే పెట్టాలిగా. మరి అది మరి పెట్టకూడదు కదా. అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఇప్పుడు అక్కడ అది తప్పు. ఫస్ట్ కరెక్ట్, తర్వాత తప్పు. యేసుప్రభు అనేది తప్పు. మరి ఆ లెక్కన ఇప్పుడు యేసుప్రభు అని చెప్తున్నది. ఇప్పుడు ఎవరైతే మనుషుల చేతిలో చచ్చిపోయాడు అని చెప్పేసి అంటున్నారు, మరి అది తప్పే కాబట్టి మరి అది మరి మనుషులే కదండి. మనుషులు దేవుణ్ణి చంపగలరా? దేవుణ్ణి చంపలేరండి. రాసి రంపాన పెట్టి చంపగలరా? దేవుడు సావడు అసలు, బతికే ఉంటాడు. నేను అడిగిందని సమాధానం చెప్పండి. దేవుడు చచ్చిపోతాడా లేదా అని అడగల నేను. మనుషులు దేవుణ్ణి చంపగలరా? అది కూడా రాసి రంపాన పెట్టి. దేవుణ్ణి చంపలేరు, మనిషిగా పుట్టారు కాబట్టి రాసి రంపాలు పెట్టి ఈ మనుషులే చంపేశారు. అది పాయింట్. మళ్ళీ మనిషిగా పుట్టాడు అంటున్నారు. ఇప్పుడు మనిషిగా పుట్టాలి అంటే X క్రోమోజోము, Y క్రోమోజోము, అంటే అటు పురుషుని బీజము, ఇటు స్త్రీ అండము రెండు కలిస్తేనే, రెండు కలిసి ఫలదీకృతం చెంది అండము పిండంగా మారి, పిండము పెరిగి మెల్లమెల్లగా పెరిగి పెద్దదయ్యి 9 నెలలు పూర్తయిన తర్వాత బయటికి వస్తాడు. అది పాపం అండి. పాపం చేసి అది పాపం అని ఎవరు చెప్పారమ్మా? అది సృష్టి, దేవుడు పెట్టిన సృష్టి. అది సృష్టి కాదండి. ఇప్పుడు దేవుడు పెట్టిన సృష్టి. ఏది పాపం? ఇప్పుడు ఈయన పుట్టింది పాపం. అలా కాదమ్మా. పాపం అంటే ఏది? కరెక్టే కదా. ఏది పాపం అంటే ఏది? ఏది పాపం అంటే ఏది? ఇప్పుడు ఇద్దరు కలిస్తే పాపం కాదే. ఇద్దరు కలిస్తే పాపం అని ఎవరు చెప్పారు? పాపమే కాదు. ఎవరు చెప్పారు? పాపం అని. మరి ఇప్పుడు ఆ పాపం చేయడానికి మీరు కూడా రెడీ అయిపోయారుగా మరి పాస్టర్ తోటి. ఆయన అంటే ఇష్టం, దేవుడు చూపించాడు కాబట్టి నేను రెడీ అయిపోయా. అవును, ఇప్పుడు దేవుడు మీకు చూపించాడు అంటే ఏంటి అర్థం? పాపం చెయ్యమ్మా నువ్వు కూడా వెళ్ళి అతనితో అని చెప్పేసి చూపించాడు. అలాంటప్పుడు అతను దేవుడు ఎందుకు అవుతాడు? పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవటం వరకే. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక సంసారం చేయరు, కాపురాలు చేయరు, ఏమి చేయరు. ఎందుకంటే పాపం కాబట్టి. అంతేనా? మరి పెళ్లి దేనికమ్మా అప్పుడు? పెళ్లి చేసుకుంటే గౌరవం అండి. అది అలా కాదమ్మా. పెళ్లి దేనికి? గౌరవం మనుషుల గురించి, మనుషులకి గౌరవం గురించి. మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంసారం చేయొచ్చా చేయకూడదా? కాపురాలు చేయొచ్చా చేయకూడదా? అందరూ చేస్తున్నారు కదండి. ఎవరు మానేస్తున్నారు? నేను అడిగింది నేను అడిగింది ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్స్ అనేది పాపం కాదు. అది మనిషికి ఆకలి అంటే తిండి, ఆకలికి తిండి, దప్పికి నీరు, అలాగే కంటికి సుఖ అదే నిద్ర, దీనికి స్వల్పకాలిక దీనికోసం అంటే చెప్పండి. మీకు తప్పు చెప్తున్నారు. దీనికోసం నిద్ర. మా దేవుడు చెప్పింది అలా కాదు, పాపం చేయకూడదు అని చెప్పారు. పాపాలు చేస్తున్నారు. ఏంటది పాపం? ఏంటి ఏదండి? ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. మరి సెక్స్ చేయకూడదు అని ఎక్కడ ఉంది అది? ఇప్పుడు కాపురం చేయకూడదు, సెక్స్ చేయకూడదు, సెక్స్ చేస్తే పాపం అని ఎక్కడ ఉంది బైబిల్లో? నేను చదివాను, ఎక్కడ దొరకలేదు నాకు. పెళ్లి చేసుకొని సంసారం చేస్తూ దేవుడు చెప్పిన వాళ్ళతో అలా కాదు. పెళ్లి చేసుకుని సంసారం చేయొచ్చు, పాపం కాదు. బయట తిరగకూడదు. పాపం కాదు, తప్పు కాదు. తప్పు కాదు. మరి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండానే ప్రధానం అవ్వక మునిపే ఆవిడ కడుపుతా ఉంది అంటే అంతకు ముందు ఎవరితోనో తప్పు పని చేస్తేనే కదా యేసు పుట్టాడు. అప్పుడు
తప్పు చేయలేదండి. అలాంటి తప్పు ఆవిడ తప్పు చేయలేదు. తప్పు చేయలేదని మీరు ఎలా చెబుతారు? బైబిల్ ఎలా చెబుతుంది? పెళ్లి అయిన తర్వాత పెళ్లి గౌరవం కోసం చేసుకున్నప్పుడు పెళ్లి తర్వాత చేస్తే తప్పు కానిది పెళ్లికి ముందు కడుపుతో ఉంటే తప్పే అనేసి మీరు ఇప్పుడు చెప్పినప్పుడు, ఆవిడ పెళ్లికి ముందే కడుపుతో ఉన్నప్పుడు పెళ్లికి ముందే కడుపుతో ఉండి యేసుని కన్నప్పుడు అది పాపమే కావాలి. అది పాపం ఎందుకండి? ఇప్పుడు మన కోసం మనం తప్పు చేస్తున్నాం కాబట్టి ఆయన తప్పు లేకుండా పుట్టారు. ఆయన్ని అప్పుడు తప్పు లేకుండా అంటే నాకు అర్థం కాదు. తప్పు లేకుండా అంటే ఇప్పుడు కలిక ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలవకుండా ఆయన పుట్టాడు. ఇప్పుడు కలిసినప్పుడు పరిశుద్ధుడే కదండి ఆయన. అలా కాదమ్మా, భార్య భర్త కలిస్తే తప్పు, పాపం. అవును. అంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత పాపం లేదన్నట్టున్నారు. ఇప్పుడు పెళ్లి అయిపోతే పాపం ఉండదండి. ఇప్పుడు ఆయన ఎందుకు పుట్టారు అలాగా? అది అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు మన ఆయన పుట్టాడు అంటున్నారు, ఆయన పుట్టలేదని కనబడుతుంది కదా బైబిల్లో. ఆయన పుట్టారు, చనిపోయారు కదా, మరి రాసి రంపాలు ప్రాణం తీస్తారు. పుట్టాడు అని చెప్తేనే కదా చనిపోయాడని చెప్పేది. ఇప్పుడు పుట్టాడు అనేటువంటి ఒక అబద్ధాన్ని కంటిన్యూ చేయడానికి ఉండమ్మా, పుట్టాడు అనే దాన్ని కంటిన్యూ చేయడానికి ఆ అబద్ధాన్ని సమర్థించడానికి చచ్చిపోయాడనే అబద్ధాన్ని కూడా క్రియేట్ చేశారు. పుట్టలేదంటున్నా నేను. బైబిల్ ప్రకారము బైబిల్లో ఉంది. బైబిల్లో ఏమనుంది? కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదని ఉంది. ఇప్పుడు మేరీని కన్య అని అనుకుందాం. అప్పటికి భర్తతో కలవలేదు కాబట్టి ప్రధానం అయిన తర్వాత వారి ఏకం కాకమునుపు, అంతే కదా. అంటే ఆ లెక్క ప్రకారము తర్వాత ఏకమయ్యారమ్మా. నేను అంటున్నది యేసు పుట్టుక నిమిత్తం గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు యేసు పుట్టాడు అని చెప్తున్నారు. యేసు పుట్టాడు అనడానికి వారు ఏకం కాకమునుపు అని చెప్తున్నారు. అంటే ఆవిడ కన్య గురించి అన్నట్టే మాట్లాడుతున్నారు. కన్యక గర్భవతి కుమారుని కన్నప్పుడు అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు కదా పెడతారు. మరి యేసుక్రీస్తు ఎవరు? ఎవరమ్మా యేసుక్రీస్తు ఎవరు? మనుషులు పెట్టిన పేరు. మరి ఇప్పుడు మనుషులు పెట్టకూడదు అట్లా దేవుడు పెట్టమని చెప్పినప్పుడు, దేవుడు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టమన్నప్పుడు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టకుండా యేసుక్రీస్తు అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? అది కారణం అంటే ఇప్పుడు సిలువేశారు అందుకని అలా పెట్టారనండి. సిలువ వేయక ముందే కదా పేరు పెట్టారు. ఆ శిశువుకి సున్నతి చేయక మునుపు ఆ శిశువుకి 8వ దినం వచ్చినప్పుడు సున్నతి చేయక మునుపు అతనికి యేసు అని పేరు పెట్టిరి. యేసు అంటే మెస్సియా ఏదో ఉంటది, తర్వాత క్రీస్తు అంటే అభిషిక్తుడు అని ఉంటది అని. అంతేగా మత్తయి సువార్తలో చెప్పబడిన సువార్త ప్రకారం ఆ శిశువు సున్నతి చేయబడక మునుపు అతనికి యేసు అని పేరు పెట్టారని ఉంది బైబిల్లో. మరి అతను చనిపోయిన తర్వాత పేరు పెట్టారని చెబుతున్నారేంటి మీరు? కాదు, ముందే పెట్టేశారు. మరి ముందే పెట్టేశారు కదా. అప్పుడు మీరు జనవరి 1 ఎందుకు చేసుకుంటారో తెలుసా మీకు? అంటే కొత్తగా ఉండాలి, పాది అని ఇచ్చిపెట్టేసి కొత్తగా బతకాలి. లేదు నేను అన్నది అది కాదు. ఆయన బతకట్లేదు కండి, పాత జీవితమే. నేను అన్నది అది కాదు. నా క్వశ్చన్ అర్థం కాలేదు మీకు. జనవరి 1 ఎందుకు చేసుకుంటారు? జనవరి 1 అంటే కొత్త సంవత్సరం అని ఎట్లా చెప్తారు? కొత్త సంవత్సరం అని. పాత సంవత్సరం అది ఎందుకు కొత్త సంవత్సరం? కొత్తగా బతకాలని. అది కొత్త సంవత్సరం ఎందుకమ్మా? నేను అడిగింది క్వశ్చన్ మీకు అర్థం కావట్లా. అది కొత్త సంవత్సరం అని ఎందుకు? ఇప్పుడు ఏ మాత్రం మార్పు లేకుండా కేవలం రోజు మాత్రమే మారుతుంది, క్యాలెండర్ లో డేట్ మారుతుంది. అది రోజు జరుగుతున్న విషయమే. ఆ లెక్కని చెప్పాలనుకుంటే మనం ఎప్పుడు అలాగే ఉంటది. ఇప్పుడు డిసెంబర్ మారలేదుగా, మరి మారలేనప్పుడు దీని సంవత్సరం కొత్త సంవత్సరం అని ఎట్లా చెప్తారు మీరు? అలాంటప్పుడు అది కొత్త సంవత్సరం కాదు. కొత్త సంవత్సరం అంటే ఏది? మనకి ఋతువు మారి హేమంత ఋతువు నుంచి ఏదైతే వసంత ఋతువు అనేది ఉందో ఋతువు మారి 6 ఋతువుల్లో చివరి ఋతువు అయినటువంటి ఋతువు నుంచి వదిలి మొదటి ఋతువు అయినటువంటి వసంత ఋతువుకు మారినప్పుడు చెట్లు చిగురిస్తాయి, కోయిళ్ళు కూస్తాయి, వాతావరణం మారుతుంది. అదేమో ఇప్పుడు అదైతే సంవత్సరం కొత్త సంవత్సరం అని చెప్పొచ్చు. నేను చెప్తా కోయిలు కూసేయి, పూత పూసేయి. ఇప్పుడు మామిడి పూత వచ్చిన కోయిలు కూయట్లేదు, కాయలు కాసిన కోయిలు. ఎందుకంటే పాపం పెరిగిపోతుంది. మంచి ఎక్కడ ఉంది? ఇది వరకు మంచి ఉండదు కాబట్టి కోయిలు కూసేది కదా.
వర్షాకాలంలో వర్షాలు పడేవి కోయిళ్ళు కోసుకుని తినేసి ఉంటారులే అమ్మ, అందుకని కూర్చుంటారు. తింటాం కాదండి, చూసే. ఇది వరకు కోయిలు కూసేవి కదండి. ఏం కాదమ్మా, ఇప్పటికైనా సరే ఉంది, చూస్తూనే ఉన్నాయి. అదే ఎప్పటికి కరెక్ట్ గా కొత్త సంవత్సరం అని చెప్తున్నాను. నాటికి ఏది కొత్త సంవత్సరం అంటే ఉగాదికి మారుతుంది కాబట్టి, మొత్తం వాతావరణం అంతా మారుతుంది కాబట్టి ఆ టైంలో కోస్తాయి. ఎవరు చెప్పారు మీకు కూస్తున్నాయి? మీరు జనవరి, అలా కాదమ్మా, మీరు జనవరి కొత్త సంవత్సరం అంటున్నారు ఎందుకు? అంటే మారాలని చెప్పి, మంచిగా ఉండాలి అంటే అప్పటి వరకు చెడ్డగా ఉండొచ్చు అని పర్మిషన్ ఇచ్చినట్ట కాదండి. ఇప్పుడు చెడ్డగా ఉన్న వాళ్ళు కొత్త సంవత్సరంలో మారే వాళ్ళు మారుతారు, లేకపోతే అలాగా పాత సంవత్సరం లాగానే చేసుకుంటారు. అది మనుషులు ఇష్టం అండి. మనం చెప్తే వింటారేంటి? కదా. ఇప్పుడు మీరు వింటున్నారేంటి నేను చెప్తే? మీరు చెప్పే మాట నేను వింటున్నానండి. దేవుడు అనే గురించి ఏ దేవుడైనా గొప్ప దేవుడు అయ్యే ఉండాలి. ఏ దేవుడు? ఏ దేవుడైనా సరే తన అదేమ్మా, ఏ దేవుడు? అలా కాదు, మీరు ఏ దేవుడు అన్నా అంటున్నారు. దేవుడు అంటే ఏ దేవుడు? ఎంతమంది ఉంటారు దేవుళ్ళు? హిందువులో కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అమ్మా. అలా కాదు, ఇప్పుడు దేవుళ్ళు, ఇప్పుడు ఏ దేవుడైనా అంటే ఎంతమంది ఉన్నారండి దేవుళ్ళు? హిందువులో దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు చెప్పారమ్మా మీకు? ఏంటి ఇప్పుడు పూజ చేస్తాం కదండి, గుడికి వెళ్తాము, వెంకటేశ్వరం ఉంటారు, ఆయన స్వామి ఉంటారు, శివుడు ఉంటారు, నాగేంద్ర స్వామి ఉంటారు. వీళ్ళందరూ దేవుళ్ళే కదా మొత్తం. ఇప్పుడు అంతమంది ఉన్నారంటారా? అంతమంది లేరు, దేవుడు అయితే ఒకడే కదా. అక్కడ తెలిసిన బట్టికి దేవుడు ఉన్నాడు, అది ఏ రూపంలో అయినా కనపడతాడని నా నమ్మకం. అట్లా కాదు, మీ నమ్మకం కాదు. ఇప్పుడు నమ్మకం వేరు, సత్యం వేరు ఉంటది. మా తరతరాలు శివుడు పూజ అండి. మా తరతరాలు మా ముత్తాతల కాడి నుంచి శివ పూజ చేస్తారు. అందరూ గంజాలు వేసుకుంటారు కదా మెల్లో. ఆ పూజలోంచి నేను ఈ దీంట్లోకి వచ్చాను, మతంలోకి. అదేమా, మీరెందుకు వచ్చేసారంట అందులోకి? అందులో ఉంటే ఏ మంచి జరగలేదు. సరే, ఇందులో మంచి కావాలి. మరి ఇందులోకి వస్తే ఇంకా బాగా మంచి జరిగింది. అప్పులు చేసి మరి మర్చిపోయానండి. ఇందులోకి వచ్చాక మా అమ్మాయిని చంపేశారు, పాడు చేసి చంపేశారు. మళ్ళీనేమో మా అమ్మాయిని చంపింది ఎవరు అనుకుంటున్నారు? ఈ మతం వాళ్ళు చంపేస్తారు. ఏ మతం వాళ్ళు? యేసుప్రభు మతం వాళ్ళు. ఇప్పుడు మరి అందులోకి వెళ్తే మీకు జరిగిన మంచి ఏంటి? మరి మాలోళ్ళు, మాదిగోళ్ళు. అదేనమ్మా, నేను అడిగింది మీకు అర్థం కాలా? ఇప్పుడు మీరు అందులోకి వెళ్తే మీకు జరిగిన మంచి ఏంటి? అదేనమ్మా, ఇక్కడ శివుణ్ణి పూజించినప్పుడు మీకు జరగని మంచి, అందులోకి వెళ్తే మీకేం జరిగింది? మీ పాపను కోల్పోయారు, ఇంకా చెప్పాలంటే పాస్టర్ చేతిలో మోసపోయారు, డబ్బులు పోగొట్టుకున్నారు, పరువు పోగొట్టుకున్నారు, చివరికి ఎంట్రీని తాగడానికి కూడా రెడీ అయిపోయారు. నేను కూడా చనిపోతాకి సిద్ధంగా ఉన్నా. ఇన్ని నష్టాలు జరిగినాయి కదమ్మా ఇప్పుడు ఈ మతంలోకి మారాక. ఇప్పుడు అంతకుముందు శివుని పూజించినప్పుడు ఏదో మంచి జరగలేదన్నారు, ఇందులోకి వచ్చాక జరిగిన మంచి ఏంటి? ఇందులో అన్ని ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఇంకా మరి దేవుడు అంటున్నారు, ఎట్లా దేవుడు? కాబట్టి నిదర్శనం ఏంటంటే ఈ దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. మన పాపాలు క్షమించడానికి అతనే ఎవరమ్మా? అతనే పెద్ద పాపాత్ముడు కదా. ఇప్పుడు బైబిల్ ప్రకారం పాపం అంటే ఏంటి? పాపం యొక్క జీతము మరణము, అంతేనా? పాపం యొక్క జీతము మరణం అంటే ఏ పాపం అయితే యేసు చేశాడో ఆ పాపానికి జీతాన్ని మరణంగా పొందాడు, అది కూడా ఘోరంగా చచ్చిపోయి. కాదు, అవునా కదా? అవునా కదా? వాళ్ళే కదండి ఘోరంగా ఏం చేసి చంపేస్తున్నారు. అలా కదమ్మా, ఆ మతం వాళ్ళే కదా. కాదు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నేను ఏ టాపిక్ అయితే మాట్లాడుతున్నారో దాని మీద మీరు ఫిక్స్ అయ్యి ఉండండి, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. అవునా? ఇప్పుడు నేను మాట్లాడే దాని మీద మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నేను అడిగింది పాపాలు క్షమిస్తాడు అంటున్నారు, అతనే పెద్ద పాపాత్ముడు కదా అంటున్నాను నేను.
అది ఎలా పాపాత్ముడు? అతనే పెద్ద పాపాత్ముడు ఎలా? ఇప్పుడు బైబిల్ ప్రకారము తల్లిదండ్రులను వినపట్లేదా? ఇప్పుడు నేను యేసుని పెద్ద పాపి అంటున్నా, అతనే పెద్ద పాపి అయినప్పుడు అతను ఎలా పాపాలు క్షమిస్తాడని అడుగుతున్నా నేను. లేదు కానండి, యేసు ప్రభుకి పాపి కాదు, ఈ మనుషులు పెడుతున్నారు తప్ప. నేను మాట్లాడతాను కాదు. ఎట్లా చెప్పారు పరిశుద్ధుడని? నేను చూశాను కాబట్టి. ఏంటి, ఆయన పుట్టినప్పుడు మీరు చూసారా? మీరు దగ్గర ఉన్నారు అప్పుడు? పుట్టినప్పుడు చూశాను, బతుకున్నప్పుడు చూసా, చనిపోయినప్పుడు చూసా, చనిపోయాక పైకి వెళ్ళి మాట్లాడేటప్పుడు కూడా చూసాను. డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. మరి నాకు ఈ బాధలేంటి, కష్టాలేంటి అంటే ఇలా మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది, అస్సలు అర్థం కాల. హలో, మీరు మాట్లాడేది మొత్తం కట్ అయిపోయిందమ్మా, అసలు ఏం అర్థం కాల నాకు. అదే ఎలా పరిశుద్ధుడని అడుగుతున్నా నేను. ఈయన మట్టికి పాపం లేకుండా పుట్టాడు కదండి. ఎట్లా పాపం లేకుండా అంటే ఏది పాపం? ఇప్పుడు కలిగిక లేకుండా పుట్టాడు కదండి. అసలు కలిగిక లేకుండా ఎట్లా పుడతారమ్మా? నాకు అర్థం కాలేదు. దేవుడు వరాన్ని పుట్టాడు కదా. దేవుడు వరం అంటే ఎక్కడ ఇచ్చారు? దేవదూత వరాన్ని అంటే ఇప్పుడు దేవదూత వరం ఇచ్చింది కండి. దేవదూత వచ్చి చెప్పింది కదా ఇలా పుడతారు దేవుడు. ఏమని చెప్పింది? దేవుడు పుడుతున్నారు. లేదు కరెక్టేనండి. ఆయన మట్టికి పాపం లేకుండా పుట్టాడు. మనుషులే పాపాత్ముడు. దేవుడు మట్టికి పాపం లేకుండానే పుట్టాడు, చనిపోయాడు. అటువంటి పాపం లేకుండా పుట్టిన ఆయన మిమ్మల్ని ఇంకొక పాపాత్ముడి దగ్గరికి, అంటే పాస్టర్ దగ్గరికి పంపించాడు మోసపోమ్మని. దీని ఉద్దేశం ఏంటంటే భక్తిపరుడు కావాలని కోరుకున్నాయండి. ఇప్పుడు భక్తిపరులు లేరా దేశంలో? ఇతను కనబడ్డాడు కదమ్మా. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఎవరు? ఆయన పేరేంటి? అంగళూరు పాస్టర్ ఆదరణ కుమార్. అసలు మామూలు భక్తిపరుడు కాదు కదా. నేనంతా భక్తిపరుడు అనుకున్నాండి. దేవుడు చూపించాడు కదా. అతను గొప్ప భక్తిపరుడు. ఎట్లా అంటే మిమ్మల్ని ముంచి లేపేసినంత భక్తిపరుడు, మిమ్మల్ని మోసం చేసినంత భక్తిపరుడు. ఇవన్నీ నేను ఇంకా చాలా మనస్ఫూర్తిగా నమ్మేశానండి. దేవుడు చూపించాడు కదా. ఇప్పటికి కూడా అదే మాటలో ఉన్నారు కదమ్మా. అలా కాదు, పరిశుద్ధుడు అనుకున్నా. మరి పక్కన వాళ్ళతో ఏపించుకుంటున్నాడు. మరి పక్కన సెటప్పులు పెట్టుకుని చర్చిలోనే పనులు కానిచ్చుకొని బయటకు వస్తున్నాడు. అదేం పని అసలు? అది అడిగితే నన్ను కొడతాకొస్తున్నాడు. ఇప్పుడు అడగాల్సింది ఎవరిని? మీరు ఎవరిని అడిగారు? పాస్టర్ గారిని అడిగారు. అడగాల్సింది ఎవరిని? ఎవరిని అడిగారు? నేను దేవుడిని అడిగాను. ఏం చెప్పాడు మరి ఆయన? ఫస్ట్ లో మంచిగానే ఉండేవాడు, తర్వాత ఇలా అయిపోయాడు. అంటే ఆ తర్వాత అయిపోతాడు అన్న విషయం దేవుడికి తెలియదు అనమాట ముందు. తర్వాత ఇలా అయిపోయాడు. అలా కాదమ్మా, మీరు నవ్వితే సమాధానం కాదు అది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అంటే తర్వాత అట్ అయిపోతాడు అన్న విషయం దేవుడికి తెలియదు ముందు, అంతేనా? ఆ దేవుడికి అంటే తెలుసు, మరి అన్ని తెలుసండి దేవుడికి. అన్ని తెలిసే మిమ్మల్ని గోతులో దోశాడు దేవుడు. ఎందుకు తోశాడు? అట్లా కాదమ్మా, అన్ని తెలిసి మీరు ఎవరైతే దేవుడు అనుకుంటున్నా అతను ఉన్నాడో అతను గోతులో దోశాడు మిమ్మల్ని. మీ పాప చనిపోతున్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకెవరో దేవతలు పట్టించుకోలేదు, చేయలేదు అనుకొని అసలు ఆ దేవీ దేవతలను వదిలేసి ఈయనేదో రక్షిస్తాడు, పాపలను క్షమిస్తాడని చెప్పేసి ఇందులోకి దూకేసి మా పాపను కూడా దారుణంగా చంపేశారు కండి. అవునమ్మా, చంపేసినప్పుడు యేసు ఏం చేశాడని అడుగుతున్నా నేను. అప్పుడు ఏం చేయలేదు మరి. అప్పుడు కళ్ళెట్టుకుని చూస్తున్నాడు. తర్వాత ఇప్పుడు మీరు మోసపోయారు. మీరు మోసపోయినంత కాలము కళ్ళెట్టుకుని చూశాడు. నన్ను బాధలు పెడుతున్నారు మనుషులు అని చెప్పేసి పేరు చేసుకుంటుంటే ఈయన చూపించాడు ఈ దిక్కుమాల ఎదవని. వెళ్ళి అడిగాను. అడిగితే చేసుకుంటాను అని రోజు చెప్పేవాడు, ఫోన్లో మాట్లాడేవాడు. ఈ దిక్కుమాల ఎదవని ఇంకో దిక్కుమాల ఎదవ చూపెట్టాడు, మీరు పడిపోయారు. ఈ దిక్కుమాల అదే ఏదో ఒక పడిపోయి మళ్ళీ పక్కన ఎన్ని సెటప్లు ఉన్నాయంట బోలంత మంది. అన్ని సెటప్లని ఆయనే పంపించుంటాడు.
ఈడే వెళ్తున్నాడు. ఏం కాదు అందరు చూసుకొని ఏం కాదు. ఇప్పుడు నేను మట్టికి వెళ్ళాను, ఆడ మట్టికి దూరం దూస్తాడు వెళ్ళి ఎక్కడ ఉన్నాయంటే. ఏం కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయితే పంపించాడో మిగతా వాళ్ళని కూడా అలాగే పంపించాడు. ఎందుకంటే భక్తపరుడు కదా. ఒకటి ఉంది, మన ఆనంద్ గారు కాదండి, పాపం చేయకూడదు, ఒకే భార్య దేవుడు చెప్పిన వాళ్ళతో తప్పు చేయొచ్చు అని చెప్తుంటే. ఆనంద్ గారు భక్తపరుడు కదా, భక్తపరుడు కాబట్టి అదే ఆనంద్ కుమారు మంచి భక్తపరుడు, అందుకని మీకు చూపించాడు అతన్ని. అతను మంచి భక్తపరుడు కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా అతనే చూపించాడు. మరి మీకు వచ్చిన బాధ ఏంటి మధ్యలో? నేను బాధపడుతున్నా, నాకు ఇలాంటి బాధపడకూడదు కదమ్మా. కాదు, చూపించింది ఎవరు? ఎప్పుడు చూపించిన దేవుడే కాబట్టి నేను నమ్మేశాను, గుడ్డిగా నమ్మేసి ఓ డబ్బులు పెట్టేసేదాన్ని. అవును మరి, అవును మరి పోయింది నేనే కదండి. వాళ్ళే ఇప్పుడు ఎదురు ఈడే పెడతాడు వాళ్ళందరూ. అలా కాదమ్మా, మీకు విషయం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని పంపించింది యేసు కాదు సార్ గారు. నేను తిక్కదాన్ని కాబట్టి, నేను తెలివిలేని దాన్ని కాబట్టి ఆడికి డబ్బులు ఎదురు పెట్టాను. అది ఇప్పుడు వాళ్ళైతే రూపాయి కూడా పెట్టరు, వీడి దగ్గరే దొబ్బుతారు, కోట్లు దొబ్బుతున్నారు వీళ్ళ దగ్గరే. మరి వాళ్ళు గొప్పలా నేను గొప్పదాన్ని చెప్పండి. నేను నా దృష్టిలో అయితే యేసుని నమ్మిన ప్రతి ఒక్కరు పిచ్చోళ్ళే. ముస్లిమ్స్ తోటి, దేవంగులతోటి, మాదిగోళ్ళతోటి, మాలలతో, లేడీస్ జాబులు తెలివైందని. అలా కదమ్మా, నేనైతే నన్ను గనక అడిగితే గనక నా దృష్టిలో చెప్పాలి అంటే యేసుని నమ్మిన ప్రతి వాళ్ళు పిచ్చోళ్ళే. ఎందుకంటే యేసు అనేవాడు అసలు పుట్ల, అది ఫిక్షనల్ క్యారెక్టర్, అంటే ఒక కల్పిత పాత్ర అన్నమాట. యేసుని నమ్మని వాళ్ళందరూ పిచ్చోళ్ళు అంటున్నారు. ఆ పిచ్చోళ్ళు ఏం కాదండి, యేసుని నమ్మని వాళ్ళు చాలా దుర్మార్గులు, అది తెలుస్తుంది. నమ్మనోళ్ళు కాదు, నమ్మినోళ్ళు పిచ్చోళ్ళు. నమ్మినోళ్ళు దుర్మార్గులండి. యేసుప్రభుని నమ్మి దేవుడిని పెట్టుకుని యేసుప్రభు అని చెప్తున్నారు చూసారా, అది నాలాంటి పిచ్చిదే. అందరూ పెద్ద ముద్రలే, దేశ ముద్రలు వాళ్ళంతా. వ్యభిచారం, దొంగతనాలు, ఇవే మొత్తం అన్ని వాళ్ళు చేసే పళ్ళన్నీ అయ్యే. ఇప్పుడు పాపాలు చేయకూడదు అని చెప్పాడు కదా దేవుడు, చెప్పాడని చెప్తున్నవి. అందులో పాపం అంటే సెక్స్ చేయకూడదు అనేది ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎప్పుడైనా మీకు ఎవరైనా చెప్పారా? నాకు మనుషులు చెప్తానే ఉంటారు కండి. మనుషులు చెప్పేది వేరమ్మా, నేను అంటున్నది ఇప్పుడు మీరు క్రైస్తవులు అనుకుంటున్నప్పుడు బైబిల్ ని ఫాలో అవ్వాలి, అంతేనా? అదేనండి. అలా కాదమ్మా, మీరు ఫాలో అవ్వాల్సింది బైబిల్ ని, మనుషుల్ని కాదు. మనుషులు చెప్పారంటున్నారు, అవన్నీ అసలు మనకు అనవసరం. మనుషులు 100 చెప్తారు, మీరు బైబిల్ ఫాలో అవ్వాలి. బైబిల్ అన్నది మీకు సూత్రం, ఏది చేసుకోవాలన్నా సరే, ఏది ఫాలో అవ్వాలన్నా, ఏది ఆచరణలో పెట్టాలన్నా మీకు బైబిల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బైబిల్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆయన మాట్లాడతాడు కాబట్టి, నాకు పద్ధతులని చెప్తాడు కాబట్టి నేను ఫాలో అవుతున్నా. అందరికి మీతో మాట్లాడతాడు అయితే మాట్లాడతాడు, సంవత్సరం మట్టికి పోవట్లేదు. అలా కాదమ్మా, యేసు మీతో మాట్లాడతాడు, పక్కాగా మాట్లాడతాడు యేసు మీతో. ఒకసారి కాన్ఫరెన్స్ లో తీసుకోండి, నేను కూడా మాట్లాడతాను. ఒకసారి ఫోన్ లో తీసుకోండి, నేను కూడా మాట్లాడతానండి. అదే కదా, నిదర్శనం కావాలంటే రావట్లేదు, నిద్ర దిగి రండి అంటే రావట్లేదు. నాకు అన్యాయం జరుగుతుంది రండి అంటే రావట్లేదు. అన్యాయానికి పంపించింది అతనే కదా, ఇంకెందుకు వస్తాడు? రావాలిగా, మరి నాకు అన్యాయం జరిగిపోయింది ఇక్కడ, లాస్ట్ అవును మరి అలా జరగాలనే కదమ్మా నేను పంపించింది అక్కడికి. ఇప్పుడు పాస్టర్లు అంటేనే పెద్ద పోరంబోకులు. ఇప్పుడు ఆ పోరంబోకులో ఒక పోరంబోకుని మీకు చూపించి మిమ్మల్ని అతని దగ్గరికి పంపించి మీ డబ్బులు మీరు సర్వనాశనం అయిన దాకా చక్కగా ఎదురు చూస్తూ ఆనందించి ఇప్పుడు రమ్మంటే ఎందుకు వస్తాడు? ఎప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, ఒకసారి తీసుకోండి, నేను కూడా మాట్లాడతాను. అదే రమ్మంటే రావట్లేదండి, డైరెక్ట్ గా జనాల్లో కనపడాలి, నిదర్శనం చూపించాలి, నేనే దేవుడిని. మరి ఎందుకని చూపించట్లా? ఇప్పుడు నిజదేవుడు కాదమ్మా, నిజదేవుడు అంటున్నారు. అది మీకు ఇంకో విషయం తెలుసా లేదా? ఇప్పుడు ఒకరి పిల్లలు ఇంకో పక్కలో పడుకేసే దేవుడు బైబిల్లోనే ఉంటాడు, యేసు కాదు. యేసు సంబంధం లేదు, ఎందుకంటే యేసు అతను పుట్టలేదు అసలు.
ఈ బైబిల్లో దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి యెహోవా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చేస్తాడు ఆ పనులన్నీ. దావీదుతో చెప్తాడు ఆ మాట. మీకు తెలుసా దావీదు స్టోరీ తెలుసా? అందుకే పాపలు ఎక్కువైపోతుంది. దావీదు స్టోరీ మీకు తెలుసా? దావీదు స్టోరీ ఇప్పుడు దావీదుకి మాట చెప్తాడు యెహోవా ఏమని, నువ్వు అడిగితే ఇంకొక 10 మందినైనా నీ పక్కలో పడుకోవేసేవాడిని, నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి పోయావని మాట్లాడతాడు. ఎవరు? బైబిల్లో దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి యెహోవా. మరి ఇప్పుడు ఆయన చేసిన పనే అది, మిమ్మల్ని కూడా అలా పంపించడం. అయినా సరే మీకు ఆ క్రైస్తవం అనేది వదిలేసి బయటికి రారు. ఇక్కడ మీరు శివుడిని నమ్ముకున్నాను అన్నారు, అంతకాలం మీకు ఎటువంటి కష్టాలు లేవు, కానీ ఏదో లాభం ఆశించారు, లాభం తీరలేదు, అందుకని అందులోకి పోయారు. అందులోకి పోయిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయారు. భర్త పోయాడు, భర్త వదిలేశాడు, మీరు మతం మారారని పిల్లని తీసుకొచ్చి పిల్లని చంపేశారు. మిమ్మల్ని పాస్టర్ వాడుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, వడ్డీలు మీరు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు, మిమ్మల్ని వదిలేశాడు గాలికి. వాడు ఇంకో 100 మందితో తిరుగుతున్నాడు. ఇంకో 100 మందితో తిరుగుతున్నాడు. యాక్చువల్గా అన్ని కూడా మేము పట్టుకుంటాంలే, ఇటు నెంబర్లు తీసుకున్నాను కాబట్టి అది మేము చూస్తాం. ఎందుకంటే ప్రజెంట్ అప్పుడు అది స్టేషన్ లో ఉంది కాబట్టి ఇష్యూ మేము ఇప్పుడు మేము తలదొచ్చకూడదు కాబట్టి ఓకే, అది నేను తర్వాత చూస్తాను. అది ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు, ఎంత నష్టపోయారు. ఇప్పుడు ఇందులో ఏదో లాభం జరగలేదని అందులో దూకేశారు, బాగుంది. అంటే ఇట్లా ఇప్పుడు ఇందులో ఇంకా నష్టం పడ్డారు, మరి ఇంకో మతంలోకి మారాలిగా. మరి అలా కాదమ్మా, ఇప్పుడు ఇందులో నష్టపోయారు. కాదు మీకు ఒక మాట, మీరు ఒక మాట ఏనండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేశారు? హిందువులో ఉండేవాళ్ళు, హిందువులు కూడా మోసం చేశారు కండి. ఫస్ట్ హిందువుల్లో ఉన్నాం. ఒక్క నిమిషం అమ్మా, నేను మాట్లాడుతున్నాను, నన్ను మాట్లాడినివ్వండి. ముందు ఫస్ట్ హిందువుల్లో ఉండేవాళ్ళు, శివుడిని పూజించేవాళ్ళు. అయితే మీకు అందులో ఏదో లాభం రాలేదు, లేదంటే ఏదో పట్టించుకోలేదు, లేదంటే ఏదో ఇది జరగలేదని మతం మారారు. మా ఆయన చూసేవాడు కాదు, కొట్టేసేవాడు రోజు. చల్లేని కష్టాలేని ఇందులోకి వెళ్ళి మతంలోకి వెళ్ళి. మరి మతంలోకి వెళ్ళిన తర్వాత అయినా సరే ఇప్పుడు మీరు అనుకుంటున్న దేవుడు మీ ఆయన్ని మార్చాలి, కానీ మీ ఆయన్ని మార్చకుండా ఆయన పుణ్యాన మీ ఆయన మిమ్మల్ని వదిలేసే పరిస్థితి వచ్చేసి మీ ఆయన మిమ్మల్ని వదిలేసిన తర్వాత పాస్టర్ గారితో తిరుగుతున్నావు అని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు పాస్టర్ వల్ల అదే ఇప్పుడు పాస్టర్ వల్ల అదే అమ్మా పాస్టర్ వల్ల మిమ్మల్ని వదిలేశాడు. ఇప్పుడు అందులోకి వెళ్ళిన తర్వాత మీకు అప్పుడు మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట? మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అవన్నీ కాదమ్మా, నేను అడిగింది స్ట్రైట్ గా అడిగాను, స్ట్రైట్ గా చెప్పండి సమాధానం. ఇప్పుడు మీరు అందులోకి వెళ్ళిన తర్వాత మీకు జరిగింది లాస్, అంతేనా? ఇప్పుడు లాస్ జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? అప్పుడు వదిలేయాలి కదా, మరి మీరు ఎందుకు వదలలేకపోయారు దాన్ని? అంటే దేవుడు కనిపించాడు కదండి, అది నమ్మకం మాట. మనుషులు కాదు నమ్మేది, పైన దేవుడు ఉన్నాడు కానీ. దేవుడు కనిపించాడు అంటారు అయితే ఇప్పటికి కూడా? ఆయన దేవుడు ఉన్నాడండి, లేడని నేను అంటున్నది. నేను మీ గురించి దేవుడు ఉన్నాడు అని నేను చెప్తున్నాను. అప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను ఒక దేవుడిని ఆరాధిస్తున్నా, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, కానీ నేను పలానా రూపంలో నేను చూడాలనుకున్నాను. ఆ రూపంలో ఆయన నాకు దర్శనం చేశాడు, దర్శనం ఇచ్చాడు. ఆ రూపంలోనే నేను ఆరాధిస్తున్నాను. ఆ రూపాన్ని నేను కోరుకున్నాను కాబట్టి నాకు ఆ రూపంలో దర్శనం జరిగింది. ఇప్పుడు నేను కూడా ఈ యేసు ప్రభుని వదిలేశానండి. ఇంద్రం మాసం చేస్తున్నారని శివాలయం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి అభిషేకం చేపిస్తాను. ఇప్పుడు ఒక అభిషేకం చేసేసారు కాబట్టి ఇప్పుడు మీకు మంచి జరిగిపోవాలి. ఒకవేళ ఇప్పుడు మంచి జరగకపోతే కనుక ఈ టైంలోపు మీరు మళ్ళీ మాతం మారిపోయే అవకాశం ఉంది, అంతేనా? మారను. ఇంకా ఈయనే మతం మట్టికి నేను ఇంకా మతం చలను. ఈ శివుని పూజిస్తా తప్ప కన్ను తెరిచాడు కదా కాను. కన్ను తెరిచాడంటే అర్థం ఏంటి? నేనున్నాను అనే ఆయన అర్థం అండి. ఇలా మోసం చేస్తున్నారు కదా, ఉన్నాను నేను అనేనే అర్థం. అదేమ్మా, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కొన్ని అడుగుతా ఉంటారు కొంతమంది,
ఈ కాలంలో ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా, ఇన్ని జరుగుతున్నా సరే పట్టించుకోవట్లేదు అని. సో ఆ లెక్క ప్రకారం కనుక చూస్తే ఈ యుగం ప్రకారం ఈ యుగానికి ఏలిక కలి. ఇప్పుడు ఈ శివుడు కూడా నాకు ఎప్పుడు కనిపించలేదండి. మొన్న శివాలయంలో అభిషేకం చేపించాను. మరి కళ్ళు తెరిచింది ఎప్పుడు? అభిషేకం చేసేటప్పుడు కళ్ళు తెరిచింది చూసా. డైరెక్ట్ గానే మూడో నేత్రం ఉంటది కదా. మరి ఇప్పుడు మతాన్ని వదిలేసాను అంటున్నారు, చక్కగా బొట్టు అది పెట్టుకుని మరి గుడికి వెళ్తున్న సందర్భాలు ఎక్కడ నాకు కనపడలేదే మీరు? నేను అంటే మళ్ళీ పెట్టుకున్నాను అనుకోండి. చెప్పండి, మీ మాట కట్ అయిపోయింది. అంటే ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అయిపోయిందండి. ఫస్ట్ నుంచి కూడా మతం తీసుకున్నప్పటి నుంచి కదండి పెట్టుకుంటాం అలవాటు లేదు. మళ్ళీ పెట్టుకొని చోక్ అయిపోయి తిరుగుతుంది అని అంటారని నేను చోక్ చేసుకుంటాను. సరే, ఇప్పుడు పోనీ షోక్ అన్న దాని గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు భర్త లేరు కాబట్టి సరే, ఎర్రబొట్టు అన్నది లేదు, విభూతి అని పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉంటది విభూతి తీసుకొని విభూతి రేఖన దిద్దుకోవచ్చు కదా నుదుటన, ఎందుకు అలా వదిలేసినట్టు? విభూతి కనిపించదు కదండి, పెట్టుకున్న ఒకటి పెట్టుకుపోయిన ఒకటి. ఎవరు చెప్పారమ్మా కనబడదని? కనిపించదు కదండి. అదే అమ్మా, ఎవరు చెప్పారు మీకు కనబడదని? నేనే అంటున్నానండి. మీరే అనుకుంటే ఎట్లా కుదురుతుంది? కాదు, మీరు పెట్టుకున్నది మీకు కనబడదు కానీ ఎదుటి వాళ్ళకి కనిపించేదిగా. మరి ఇప్పుడు మా వాళ్ళందరూ ఈ పేదే పెడతారు బొట్టు. అదేమ్మా, నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు శివుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు కాబట్టి అవును విభూతి పెడతారు. మా వాళ్ళు ఇళ్ళలో అన్ని అయ్యే ఉంటాయి. మరి అది అదనే పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు అది కూడా కనీసం పెట్టుకుని కనబడలేదు కదా, మీరు వదిలేసినట్టు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఈ పని అయ్యింది అనుకోండి, ఇప్పుడు అనుకున్నాం కదా. ఓకే, అంటే ఇప్పుడు మీరు వ్యాపారం మొదలు పెట్టారనమాట ఇప్పుడు దేవుడితోటి. నాకు ఈ పని అయితే నీ గురించి నేను బొట్టెట్టుకుంటా, నాకు ఈ పని అయితే నీ గుడికి వస్తా, నాకు ఈ పని అయితే అభిషేకం చేస్తా, నాకు ఈ పని అయితే పూజ చేయిస్తా. అది వ్యాపారం కదమ్మా దేవుడితోటి. మీరు అడిగేది ఏంటమ్మా? కాదు, మీరు అడిగేది ఏంటి? దేవుడికి తెలీదా? ఇప్పుడు మీరు తల్లి కడుపులో పడ్డప్పుడు పుట్టిన దగ్గర నుంచి అంటే మనకు 3 నెలలు అయ్యే వరకు తెలియదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. కానీ మీరు పుట్టక ముందే తెలుసు భగవంతుడికి మీరు పలానా టైంలో పుడతారు అని. మీరు తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి మీకు పోషణ అందించి బయటకు వచ్చిన తర్వాత మీకు గాలి ఆడేలా చేసి, తల్లి కడుపులో ఉన్నంతకాలం గాలి ఆడకపోయినా సరే పోషణ అందించి మిమ్మల్ని బ్రతికేలా చేసి, బయటకు వచ్చిన తర్వాత తిరిగి గాలి పీల్చుకునేలా చేసి మీరు బతికేలాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా ఇవన్నీ చేసిన ఆయనకి నాకు ఇది చేస్తే ఇది చేస్తాను అప్పుడే నమ్ముతాను అంటే అది వ్యాపారమే కదమ్మా. అవునండి, వ్యాపారం కాదండి. ఇప్పుడు ఏ పని ఏ దేవుడు నమ్ముకున్నా ఏమి జరగట్లేదు కదా. అది ఏం జరగాలని అలా కదమ్మా, ఏం జరగాలని. ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా సరే ఒక విషయం చెప్తాను, మోసమైపోయా కదా, ఏ దేవుడు కూడా మంచి చేయలేదు కదా. అట్లా అనద్దు అసలు మీరు. ఎందుకంటే మీరు వెళ్ళింది లంగా మతం చెప్పాలంటే, అసలు నేను చెప్పాలి అది బొగడా మతం అది. సారీ, మీరు ఆడవాళ్ళు అటు మాట్లాడకూడదులే. కానీ కాకపోతే మీరు కాదండి, దేవుడు గొప్ప దేవుడు అండి. ఏ దేవుడు? మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. కాదు కాదు, అసలు ఏ గొప్ప దేవుడు, ఏ రకంగా గొప్ప దేవుడు అంటే ఒక 20 మంది కేవలపు 20 మంది కేవలపు మనుషుల చేతిలో చేతకాక చేవలేక చచ్చిపోతూ శిలువ మీద ఏలి ఏలి లామా సబక్తాని అంటే, ఓ దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి, చేతనైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నేను తట్టుకోలేను, ఎందుకంటే నా అంతటా నేను ఏమీ చేయలేను, నన్ను పంపించిన వాడి చిత్తమే చేయగలను అనుకొని మొత్తుకొని ఆయన దేవుడు అంటున్నారు మీరు. అంతే, ఆయన గొప్ప దేవుడు అనమాట. అంటే చేతకాక చచ్చిపోతే గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనుషులు కూడా తిడుతున్నారు కదా పాపం ఆయన్ని, చచ్చిపోయినందుకైనా అయ్యో పాపమని ఎవరు జాలి పడుతున్నారు? దేనికమ్మా జాలి? దేనికమ్మా? కాదు, చేతకాక అతను చచ్చిపోతే జాలి దేనికి? ఈ మనుషులు మనిషి కాదమ్మా, మీకు భగవంతుడు ఏ జీవికి లేని ప్రత్యేకతలు అనేవి మనిషికి ఇచ్చాడు.
బుద్ధి, ఆలోచన శక్తి. ఎందుకు? మనం ఆలోచించి మనం తగిన నిర్ణయం తీసుకొని సకాలంలో సరైన సమయంలో స్పందించి దానికి తగినట్లుగా మనల్ని మనం మార్చుకుంటామని. మరి ఆ బుద్ధి కూడా వాడకుండా కనీసం మనుషులు తీసుకెళ్తా ఉంటే ఈ కబేలాకి గొర్రెనో పోతునో తీసుకెళ్లి బలి చేసినట్టుగా తీసుకొని వెళ్ళిపోయి చచ్చిపోయి చేతకైన అతన్ని పట్టుకుని దేవుడు అనేసి అంటే గొప్ప దేవుడు, మళ్ళీ మామూలు దేవుడు కూడా కాదు. మీరు ఇంకా ఆ దీంట్లోనే ఉన్నారు, ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. ఆయన తిడుతున్నాడండి, మీరు నేను పొగుడుతున్నాను అనుకుంటున్నారు మీరు. ఆయన తిడుతున్నా నేను గొప్ప దేవుడు అంటే చాలా చెడ్డ దేవుడు అని అర్థం. మీరు అంటే ఎటకారంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ దేవుడిని నేనే తిడుతున్నానండి, మంచి దేవుడు అయితే అలా ఎందుకు? దేవుడు కాదమ్మా, మొదట గుర్తుపెట్టుకోండి, యేసు దేవుడు కాదు. ఆయన్ని దేవుడు అనకండి ఇంకోసారి. ఎందుకంటే బైబిల్లో ఆయన అంతటా ఆయన ఎక్కడ చెప్పుకోలేదు దేవుడని. నన్ను పంపించిన వాడి చిత్తంలో నేను చేస్తానని అంటాడు. నన్ను కాపాడు ఈ శిలువ మరణం నుంచి అని చెప్పి దేవుడికి మొత్తుకుంటా ఉంటాడు. ఆయన దేవుడు ఎక్కడ చెప్పుకోలే. అసలు ఆయన గురించి మర్చిపోండి, ఆయన తీసేయండి అసలు ముందు మైండ్ లో నుంచి. యేసు అనే అతను ఒక కల్పిత క్యారెక్టర్, ఫిక్షనల్ క్యారెక్టర్. నిజానికి చెప్పాలంటే మత్తయి సువార్తలో చెప్పిన కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెడుతురు అనేది లేఖనపు నెరవేర్పని ఏదైతే చెప్తున్నారో ఆ లేఖనం యెషయాలో నుంచి తీసుకొని అక్కడ యెషయాకి ప్రవక్త ద్వారా ఒక పిల్లాడు పుట్టేశాడు, ఇమ్మానుయేల్ అనేవాడు అక్కడ పుట్టేశాడు. ఆ ఇమ్మానుయేల్కి యేసుకి సంబంధం లేదు. కాబట్టి యేసు పుట్టల. యేసు అనే వ్యక్తిని పుట్టించి క్రైస్తవ మతాన్ని ఉద్ధరించినటువంటి మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో అతని పుట్టించి అతను ఇక్కడ నడిచాడు, అక్కడ నడిచాడు, ఇది చేశాడు, అది చేశాడు. ఇప్పుడు మా యేసుని నమ్ముకున్నారు, తాగుబోతులు సైతం మానేశారు. యేసు చేశాడు అని చెప్పుకుంటున్నటువంటి ఫస్ట్ మిరాకిల్ ఏంటమ్మా? ఇది ఒక గొప్ప సూచన అని ఏంటది? నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు. అంటే తాగుబోతులు తయారు చేసి ఆయన నమ్ముకుని తాగుబోతులు మారిపోయారంటే అసలు నమ్మదగిన విషయమేనా? అంటే ఇట్లాంటి ఏవైతే ఇవన్నీ చక్కగా కథలన్నీ అల్లుకొని చివరికి తీసుకొచ్చి ఎక్కడో చోట చంపేయాలన్న ఉద్దేశంలో చంపేశారు. అది కూడా ఇలా అనేసి అన్నట్టుగా చంపేశారు ఆ క్యారెక్టర్ని. సో అతన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 12 మంది శిష్యులు, 12 సువార్తలు రాస్తే అందులో 4 మాత్రం మిగిల్చి మిగతా 8 లేపేశారు. ఆ మేరీ మగ్దలేన్ అనే ఆవిడ ఎవరైతే ఉన్నదో అసలు ఆవిడ రాసిన సువార్తలు అయితే అతని భార్య అని కూడా ఉంటది. అంటే ఇప్పుడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అనేది పౌలు అనే వ్యక్తి వచ్చి చెప్పే వరకు కూడా అసలు వివాహం చేసుకోవాలన్న విషయం కూడా తెలియదు. ఈ పాత నిబంధన అంతా కూడా వీడు దాంతో పోయాడు, ఆడు దీంతో పోయాడు, ఇవే ఉంటాయి. ఎక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నట్టు గాని సంసారాలు చేసినట్టు గాని కనబడవు. అంత వ్యభిచారమే ఉంటది. సో ఇటువంటి భూత గ్రంథంలో మీకు దేవుడు ఎక్కడ కనబడ్డాడు? ఇప్పుడు నడుస్తుంది అదే కదమ్మా. ఇప్పుడు మీ కళ్ళ ముందు నడుస్తుంది అదేగా. మీ కళ్ళ ముందు ఒక పాస్టర్ ఇప్పుడు అతను ఎస్సీ మాలా అంటున్నారు, సర్టిఫికేట్ అతనికి మాలానే ఉందా? అతను మాలాతనే ఉంది, సర్టిఫికేట్ అయి నాకు తెలియదండి. సరేలే, అది మేము లాగుతాంలే గాని అతన్ని లేవో ఏ కష్టం అనేది తెలీదు కానీ మాలలో అంటున్నాను. అదే ఇప్పుడు వాళ్ళు ఆ కులం వదులుకోరు కానీ ఆ కులం ఏ మతం ద్వారా వచ్చిందో దాన్ని మాత్రం వదిలేస్తారు. అంతానేమా. ఇప్పుడు వాళ్ళు నిజాన్ని చెప్పాలన్నప్పుడు ఎవడైతే మతం మారుతున్నవాడు ఉన్నాడో వాడు ఎదవైతేనో తీసి పారేసినోడు అయితేనో మారుతాడు. ఎందుకంటే తెలియకపోతే మరి అంతా అల్లే. నేను అదే కదా అమాయకులు వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు అమాయకులు కూడా వెళ్ళిపోతున్నారు, డబ్బులు పెట్టి. ఇప్పుడు డబ్బులు పెట్టి కొనేయడం అంటే మిమ్మల్ని డబ్బులు పెట్టి కొనేసారా? నాకేం పెట్టలేదు. అలా కదా. అసలు ముందు మారడానికి జనాలు ఆటోలు పెట్టి అవి తీసుకెళ్ళిపోతున్నారు కదా జనాలు. అదేలేమ్మా, అదే ముందు అసలు మీరు మారడంలో కారణం ఏంటి? మా ఆయన గురించి నేను మీ ఆయన గురించి అని మీరు మారారు. మీరు మారిన తర్వాత అసలు అప్పటి వరకు కనీసం పట్టించుకోకపోయినా దగ్గరుండే వ్యక్తి మీరు మారిన తర్వాత పూర్తిగా వదిలేశాడు. అక్కడ నష్టం జరిగింది. అలా కదమ్మా, ఇప్పుడు అక్కడ నష్టం జరిగింది మీకు. మరి వెంటనే వదిలేసుకుని భర్తను దగ్గర తెచ్చుకోవాలి కదా మీరు. తెలియజేసుకున్నాడండి. ఎంత కాలంలోపు? పెళ్ళి కాదమ్మా, కాదు. ఎంత కాలం?
అలా కాదు నేను అడిగింది, మీరు మతం మారిన తర్వాత ఎంతకాలం తర్వాత చేసుకున్నాడు పెళ్లి? నేను మతం మారిపోయిన నెలలోనే చేసేసుకున్నాను. నెలలో అంటే నెల రోజులు మీకు టైం ఇచ్చాడు, అతను మారలా? నాకు టైం ఇవ్వలేదండి. మతం తీసుకున్నానా ఆదివారం రోజు ఇచ్చారు మతం. సోమవారం రోజున వెళ్ళిపోయి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అక్కలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు తణుకు వెళ్ళిపోయి పిల్లని అది ఇదివరకు నేను అంత ఇష్టం లేదులేండి, ఆ పిల్ల వస్తా ఉండేది. అట్లా కదమ్మా, ఇప్పుడు మీకు మతం తీసుకున్న తర్వాత అంటే ముందు నెల రోజుల ముందు నుంచి చర్చికి వెళ్తా, మీరు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నారో బాప్తీసం తీసుకున్న మరుసటి రోజున ఆయన వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు, అంతేనా? మతం వెళ్ళిపోయి చేసేసారు. అంటే అతని వైపు నిజానికి చెప్పాలంటే అతని వైపు కొద్ది గొప్ప తప్పు ఉన్నా సరే పూర్తిగా కారణం అయితే మీరే. ఏంటండి పక్కన వాళ్ళతో కూడా తిరిగేవాడండి, ఇంటి పక్కన. అతను ఎవరితో తిరిగినా సరే అందరూ మాలోళ్ళే కదా, మాదిగోళ్ళు మాలోళ్ళు పక్కన. అవునమ్మా, నేనేమి కాదనట్లేదు. అయితే నేను మిమ్మల్ని అంటున్నది, మీతోటి అంటే మీతో పెళ్లి చేసుకున్న తర్వాత మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరితో తిరిగినా సరే మీతో ఉన్నాడు. అసలు చూడలేదు, అసలు నేనే పొలం పళ్ళకి వెళ్ళేదాన్ని. ఇద్దరు పిల్లలు పుట్టారు, చూసేవాడే కాదు, ఇష్టం లేదు నేనంటే. మా ఆయనకి నేనంటే ఇష్టం లేదు, చేసి పెడుతుంటే. ఇప్పుడు ఆయన ఇష్టం లేదు కాబట్టి మీరు బాప్తీసం తీసుకున్నారా? ఎందుకని తీసుకున్నారు బాప్తీసం అప్పుడు? చూడట్లేదుగా, చేసి పెడుతున్నానండి, చూడట్లేదని. వీళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు, పడాలి నాని దగ్గర ఉంటారు వీళ్ళందరూ, ఆయన చేతి కింద ఉంటారు అన్నమాట. నేను కంప్లైంట్ ఇస్తుంటే ఫోన్ చేస్తున్నారు, కంప్లైంట్ తీసుకోవద్దని, కేసు కొట్టేస్తున్నారు. అలా అవుతుంది. అట్లా కదమ్మా, అట్లా కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నది మిమ్మల్ని, మీరు బాప్తిస్వం తీసుకోవడం అనే దానికి రీజన్ ఏంటి? అదే అంటే మా ఆయన బాగా చూసుకుంటారు పిల్లల్ని, నన్ను మారుతాడు. ఈ బాప్తిసం తీసుకుంటే ఈ దేవుడు మారుతాడు. అసలు బాప్తిసం తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మా ఆయన మారాలని చెప్పి. అలా కాదమ్మా, ఇప్పుడు అప్పటి వరకు మీకు క్రైస్తవం అంటూ ఒకటి ఉంది, అందులోకి వెళ్తే ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని మీకు తెలుసా ముందే, లేకపోతే ఎవరైనా చెప్పారా అని? నాకు ఎవరు చెప్పలేదండి, పక్కన ఆవిడ అంది, తీసుకో మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడు, పిల్లల్ని నిన్ను చూడట్లేదుగా అసలు పట్టి. మరి ఆవిడ పక్కన ఆవిడ ఇప్పుడు ఉందా? ఆవిడ చనిపోయింది. చనిపోయిందా? పక్కన ఆవిడ ఉంటే బాగుండేది, చక్కగా వెళ్ళి గోప పగలగొట్టి, అప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నేను వెళ్ళి అనవసరంగా బాప్తిసం తీసుకున్నాను అని మారలేసారు కదా, వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, గోప పగలగొట్టే చక్కగా. ఆవిడ బాప్తిసం ఇచ్చిన తర్వాత అదే అమ్మాయిని తీసుకొచ్చి పడుకోబెట్టేది పాస్టర్ దగ్గర. ఆమె పాస్టర్ ఇప్పుడు సిటీ అని గుడివాడలో దాదాపు అంతా ఈ బ్యాచే కదా మాక్సిమం, మొత్తం అందరూ ఈ బ్యాచ్ వాళ్ళే. గుడివాడలో దాదాపుగా అంతా కూడా అంటే రౌడీ బ్యాచ్ అని కాదు, ఈ పాస్టర్లు విశ్వాసులు. అలా కదమ్మా నేను అడుగుతుంది, రౌడీల గురించి అయితే ఓకేలే, అది మనకు ఇప్పుడు ప్రజెంట్ సంబంధం లేని విషయం. నేను అడిగింది దాని గురించి కాదు. పెడల్లో అయితే తెలుసులేమ్మా, దాదాపు అంతా త్వరక బ్యాచ్ ఉంటారు, వాళ్ళే రౌడీలు మాక్సిమం. నేను దాని గురించి అనట్లేదు. అక్కడ ఉన్నారు రైల్వే స్టేషన్ కదా ఆయన, అదే మాది వాళ్ళన్నయ్య అక్కడ పోలీసు ఆఫీసర్. సరే సరే, అదే నాకు అర్థమైంది కానీ అది కాదు నేను అంటుంది. నేను అడిగింది ఏంటంటే, గుడివాడలో దాదాపు అందరూ కూడా పాస్టర్లు విశ్వాసినులు, ఇక వాళ్ళు ఇల్లు ఇక ఒకలంటే ఒకరు సంబంధాలు ఏమీ లేకుండా ఎవరితో పడితే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు అనమాట మాక్సిమం అంతా అబ్యాచేగా. నాకు తెలిసి ఆ బ్యాచ్ పెడలో లేదేంటి నా బ్యాచ్. అంటే పెడనంటే క్రైస్తవం వచ్చిన తర్వాత డెవలప్ అయిందిలేమ్మా ఈ విషయాల్లో, అంతకు ముందు లేదు. అంతకు ముందు భక్తి పరులు ఉండేవాళ్ళు. ఎట్లాంటి భక్తి పరులు అంటే ఇంకా చెప్పాలంటే అక్కడి నుంచి మచిలీపట్నం దొంతులమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి భజనలు చేసి వెళ్ళేవాళ్ళు, అలాంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. క్రైస్తవం అక్కడికి వచ్చిన తర్వాత పెంట చేశారు. అక్కడ క్రైస్తవం ఎక్కడికి వెళ్ళినా సరే పెంట చేసినట్టేలే ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఏ పాపం చేసినా మన పాపాల కోసం వాడెవడో చచ్చాడు, ఆడు నమ్మితే స్వర్గం, నమ్మకపోతే నరకం.
చెప్పండి. ఏంటమ్మా? దేవంగులు ఉన్నారు. మీ వాయిస్ అసలు కట్ అయిపోతుంది, పూర్తిగా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం పడుతుందండి? చెప్పండి. ఇప్పుడు హిందువులు ఉన్నారు కదా దేవంగులు, వాళ్ళు రవడీలే కదండి ఆడవాళ్ళు. మరి సడగంతా ఆర్పేశారు, టీవీస్ పెట్టి బందర్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళే పైన ఉంటున్నారు కదా. దేవంగులు అంటే నేతనేసామండి. నేతనేసేవాళ్ళంటే మీరేగమ్మా. మాలో క్యాస్ట్ ఉన్నాయి కదా, మేము కన్ను బొత్తులు అండి. మాలో కూడా క్యాస్ట్లు ఉన్నాయి కదండి, దేవంగులని, శాలీలని, ఐకబత్తులని, ఇంకా చాలా కులాలు ఉన్నాయి కదండి. అదేనమ్మా, ఇప్పుడు వాళ్ళు మీ వాళ్ళే కదా, మీ దాని కిందే కదా. హిందువులు అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు అవమానించుకుంటున్నారా ఏంటా అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటున్నా. వాళ్ళు మీ వాళ్ళేగా అన్న మాట నేను చెప్తున్నది. మా వాళ్ళైనా మా వాళ్ళ కరెక్ట్గా ఎవరున్నారు చెప్పండి. మా వాళ్ళ అక్కడ దుర్మార్గులు ఉన్నారు కదా. దుర్మార్గులు అనే వాళ్ళు ప్రతి చోట ఉన్నారమ్మా, ప్రతి చోట ఉన్నారు. మా తల్లి దరిపోళ్ళు, మా తండ్రి దరిపోళ్ళు దుర్మార్గులు. ఇప్పుడు మా ఆయన వాళ్ళకి దుర్మార్గులు కాదా ఏంటండి? వాళ్ళైనా మంచి వాళ్ళు ఏంటి? ఆయన ఎంత దుర్మార్గులు పనిచేస్తున్నారు గుడివాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత రౌడీ ఏం చేస్తున్నారు. ఇవన్నీ పాపలే కదండి. వాళ్ళు బయటకు రావట్లేదు అంటున్నాను నేను. బయటకు రావట్లేదు వాళ్ళు మట్టి. కాదమ్మా, నేను ఇందాక నుంచి నేను క్రైస్తవం గురించి మాట్లాడుతుంటే మీరు మళ్ళీ హిందువులను తీసుకొస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే హిందువులు అనేవాళ్ళు ఒకలే ఉన్నారనుకోండి, మనం వాళ్ళ గురించే పూర్తిగా మాట్లాడదాం. కానీ క్రైస్తవం వచ్చిన తర్వాత దుర్మార్గాలు ఎక్కువైనాయి అంటున్నా నేను, ఏ ఏరియాలో అయినా సరే. ఎందుకని అంటే ఇప్పుడు అది ఒకటి పాపం అని మనకు తెలిసినప్పుడు మనం చెయ్యం. కానీ ఆ పాపం కోసం ఎవడో చచ్చాడు అనేది నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకాన్ని బట్టి వీళ్ళు డెవలప్ అవుతున్నారా లేదంటే తగ్గుతున్నారా? ఎక్కువైపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవం అనేది నేర్పిస్తుంది. అదే అమ్మా, క్రైస్తవం అనేది దుర్మార్గాన్ని నేర్పిస్తుంది. మరి నేను మాట్లాడుతున్న దాని గురించి మళ్ళీ మీరు ఎక్కడికి పోతారా? నేనే చెప్తున్నాను కరెక్ట్ అండి. వీళ్ళు అదే డబ్బు వచ్చేస్తుంది కదా, పై అన్ని దేశాల వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా. ఈయన హిందువులు కొనేస్తున్నారు డబ్బులు. డబ్బు ఇస్తారంటే ఖర్చు పెట్టేసి భోజనాలని, ఈయనే దేవుడు నమ్ముకోండి అని భోజనాలు పెడుతున్నారు కదండి ప్రతి శక్తి వాళ్ళు. ఇక హిందువులు కూడా మారిపోతున్నారు. అంటే నేను అడుగుతున్నది మిమ్మల్ని, మీకెంత ఇచ్చారు అని మీరు మారడానికి? నేను ఎవరి దగ్గర ఏం తీసుకోలేదండి, నేనే పెట్టేసాను పిచ్చిదాన్ని. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకో. అంటే ఇప్పుడు ఫారిన్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, మరి మీరు ఎందుకు పెట్టినట్టు? ఎవరికండి? భోజనాలకని వాటికని పాస్టర్లకు తగలబెట్టడం అనేది మీరెందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అంటే అప్పుడు అలా కాదండి. నేను పెడన్ చర్చిలో వెళ్ళేదాన్ని. ఆ పెడన్ చర్చిలో కూడా ఇప్పుడు దేవుడికి పెడతాం కదా పలహారాలని, అయ్యన్నా నేను చెప్పానా మీతోటి? వాళ్ళక్కడ 1000 ఇచ్చేదాన్ని. ఏమన్నా చెప్పానా మీకు? మీతో అసలు ఏమేమి చెప్పలేదు కండి. చాలా ఇప్పుడు చర్చీలు ఉన్నాయి. పరిచయం కాకముందు మరి గుడివాళ్ళలో చర్చీకి వెళ్ళేదాన్ని, వాళ్ళకి పెట్టేదాన్ని, బోలంతా ఖర్చు పెట్టేదాన్ని. కానీ నాకు బతలేరు కాబట్టి ఈ మనుషులు బతకలేదు. ఒక తోడనేది ఉంటే, మా అబ్బాయి నేను ఒంటరిగా ఉంటున్నాం కదా, నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు, అయిన వాళ్ళు లేరు, బయట వాళ్ళు లేరు చెప్పేసి నేను పేరు చేసుకుంటున్నా. అప్పటి నుంచి పేరు చేసుకుంటుంటే ఒక వ్యక్తిని చూపించినప్పుడు మరి నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు నచ్చిన దేవుడు మీకు మీ వయసు గారు లేదు. ఇప్పుడు మీరు మీ దేవుడిని అడుగుతారు కదా, నాకు ఒక మంచి తోడుని ఒక బాగా సాగునివ్వండి, నాకు మా పిల్లలకు ఒక
తోడు కావాలని కోరుకుంటారు కదా మీరు. నేనైతే ఒకటే అడుగుతానమ్మా. నేనైతే నా వరకు వచ్చేసరికి నేనైతే ఒకటే అడుగుతా, ఏంటంటే నాకు ధర్మం ముఖ్యం. ధర్మంగా నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైతే మనం ప్రాణం పెట్టైనా సరే వాళ్ళకి అండగా నిలబడాలి. ఆ ఓపిక, ఆ సహనము, ఆ నేర్పు అది నాకు ఇమ్మని చెప్పి అయితే నేను కోరుకుంటా. కానీ ఇక ప్రత్యేకంగా తోడు అది ఇది అంటే యాక్చువల్గా లేనప్పుడు కావాలనిపిస్తుంది, తప్పలేదు. కాకపోతే అదే ఇంపార్టెంట్ అనుకుంటే కాదు. ఎందుకంటే అన్ని తోడుల కంటే కూడా అంటే ఏదో ఉంటది మనకి, తల్లివి నీవే తండ్రివి నీవే అని. తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ, సమస్తము భగవంతుడు అని కనుక మనకు చూస్తే అన్ని ఆయనే చూసుకుంటాడు. ఆ విషయంలో ప్రహ్లాదుడు ప్రూవ్ చేశాడు కూడా. నాకు ఇప్పుడు అలా రావచ్చు కదండి. ఇప్పుడు ఈ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి కదండి, ఇప్పుడు రావచ్చు కదా ఆయన. ఇప్పుడు ప్రహ్లాదుడు అంటే నమ్మాడు, మనస్ఫూర్తిగా నమ్మాడు కాబట్టి అనుక్షణం ఆయన నీడలాగా కాపాడాడు. ఎట్లా? స్వయంగా కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో అతనే తీసుకెళ్లి నిప్పుల్లో దూసేయటం, పాములతో కరిపించడం, సింహాలు బోన్లో వదిలేయటం, ఏనుగులతో తొక్కించడం, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని దుర్మార్గాలు చేయొచ్చో అన్ని దుర్మార్గాలు చేశాడు. కానీ ఎన్ని దుర్మార్గాలు చేసినా సకలము శ్రీహరే అని నమ్మాడు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చాడు, ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు రావచ్చుగా అనేది అడుగుతుంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారా రావచ్చా అని? అతను రావచ్చుగా అని మీరైనా అడుగుతున్నారంటున్నా. ఇప్పుడు దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి కదండి. అలా కాదమ్మా, అదే పలానా ఒక వ్యక్తి నమ్మాడు అంటే ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసమైనా వస్తాడు భగవంతుడు. ఇప్పుడు మీరే నమ్మారు అనుకుందాం, మీరు నమ్మారు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మీకు అక్కడ ఏదో కష్టాలు వచ్చాయని చెప్పేసి మతం మారినప్పుడే వద్దనుకున్నప్పుడు, అంటే మీకు నమ్మకం లేదు అని, ఇంకా అక్కడ అసలు ఇంకా భగవంతుడు వచ్చే అవకాశం లేదు. కాకపోతే మీరు వెళ్ళిన దాంట్లో మీరు సంతృప్తి పడడానికి, లేదంటే మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికో సపోర్ట్ చేసుకోవడానికో నాకు దేవుడు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు, పాస్టర్ని చూపించాడు అని చెబుతున్నారు. కానీ అవంతా కూడా నిజంగా కనిపించాడండి. ఆయనే నమ్మేసి నేను అప్పుడు అడిగా కదా, నిన్నే చేసుకుంటా అంటే మరి నాకంత ఇదిగా ఉంటుంది, దేవుడు చూపించాడు కదా అనుకుని నేను నమ్మేశాను. తర్వాత ఇలా చూస్తున్నాడు అర్థమైన వాళ్ళతో. అందుకే ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అలా కదమ్మా, అందుకే నేను మిమ్మల్ని ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటది? ఇప్పుడు ఇతను తిరుగుతాడన్న విషయం అతనికి తెలియదా? అతను దేవుడైతే అదే దేవుడు తెలుసు కదా, మొత్తం తెలుసు కదా. మరి తెలిసి ఎందుకు మిమ్మల్ని కనెక్ట్ చేశాడని అడుగుతున్నా నేను. అదే నాకు అదే అర్థం అవ్వకపోవడం ఏం కాదమ్మా. ఇక్కడ మీకు తెలియాల్సింది ఒకటే, అది యేసు అనేది ఒక కల్పిత క్యారెక్టర్. కాకపోతే ఏంటంటే ఒక 10 మంది చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి వేస్ట్ అయిపోయింది కండి. అదే మరి వేస్ట్ అయిపోయిందంటే మరి మీరు చేసుకున్నది అది మీరు చేసుకున్నది అంతా వేస్ట్ అయిపోయింది. నా కన్నీరంతా వృధా అయిపోయింది. ఇప్పుడు బాధపడుతున్నా, నమ్ముకున్నాను. నేను చెప్తుంది కూడా అదేనమ్మా, నేను చెప్తుంది కూడా అదే. మీ కన్నీరు వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అంటే మీరు చేసుకున్నది అది. ఇప్పుడు నమ్మేశాను దేవుడు చూపించాడని. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు సరైన వాహనం వెహికల్ దొరకనప్పుడు నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని అయినా సరే వెళ్ళాలి కదా, వదిలేలేరుగా, ఆపుకోలేరుగా, వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. ఈ నడిచి మొత్తానికి గమ్యం చేరుకున్నారు, కాలు నొప్పులు వచ్చాయి. నడిచారు కాబట్టి కాలు నొప్పులు వస్తాయిగా. మీరు నడిచినప్పుడు కాలు నొప్పులు ఇంకొకరు పక్కన వాళ్ళకి ఎవరికో రావాలంటే ఎట్లా కుదురుతుందమ్మా? నడిచింది మీరు, కాలు నొప్పులు రావాల్సింది మీకు, వచ్చాయి. మీరు చేసిన కర్మకు రిజల్ట్ అది. అంతేగాని ఎవరికో రావాలి, దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించాడు, నాకు కాలు నొప్పులు వచ్చాయంటే కుదరదు కదా. సత్యం చూపించాలి కండి. సత్యం చూపించాలంటే అదేనమ్మా, సత్యం చూపించాలంటే ఇప్పుడు నరక మీద వెళ్తాం, మనం కష్టపడ్డాం కదా, కష్టపడినందుకు అవునమ్మా ఫలితం చూపించారుగా. ఆ ఫలితం ఏంటి? మీరు గమ్యం చేరుకున్నారుగా. ఇప్పుడు మీకు సరైన వాహనం దొరకకపోయినా సరే మీరు పలానా చోటకి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ గమ్యంకి వెళ్ళాలి, ఆ గమ్యం చేరుకోవాలి అంటే కనుక మీ ప్రయత్నం మీరు చేయాలి. మీ ప్రయత్నం మీరు చేశారు.
అవును, మీ ప్రయత్నం మీరు చేశారు. ఇప్పుడు ఏదైనా సరే కర్మ సిద్ధాంతం చెప్పేది అదే, భగవంతుడైనా చెప్పేది అదే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని. కర్మలు చేయటందే నీకు అధికారం కలదు, వాని ఫలితాల మీద లేదు. వాటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణం కాకూడదు. అలాగని కర్మలు చేయటం మానకూడదు. ఇప్పుడు కర్మలు చేయటం మానకూడదు అంటే మీరు వెళ్లాల్సిన చోటు ఉంది, మీరు వెళ్ళడం మానేశారనుకోండి, అక్కడ ఆ పని ఆగిపోద్ది. మీరు ప్రయత్నం చేసి కాళ్ళతో నడుచుకొని వెళ్ళిపోయారు, వెళ్ళిన పని అయింది కదా, అయ్యింది, అది రిజల్ట్. అలాగే నడుచుకుంటూ వెళ్ళారు, దాని రిజల్ట్ మీకు కాళ్ళ నొప్పులు. లేదు, మీరు ఎవరినైనా సరే కొంచెం లిఫ్ట్ అడిగో లేకపోతే ఏదైనా వాహనం వచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసో, లేదంటే ఏదైనా బస్సు వస్తే మీకంటే లిఫ్ట్ అయ్యి ఎక్కిస్తారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, పనికి వెళ్తాను, అక్కడ ఇప్పుడు వాటర్ పనికి వెళ్తాను నేను, అక్కడ ఏముండవు, నడిచి రావాలి 9ంటికి. ఎవరినన్నా లిఫ్ట్ అడిగే తెలిసిన వాళ్ళు కదా ఎక్కామనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారు? అయితే ఇక్కడికి వచ్చేసరికి అది టాపిక్ వేరే అమ్మా. ఆ టాపిక్ గురించి మాట్లాడాలంటే దాని గురించి మాట్లాడచ్చు, కాకపోతే ఇక్కడ రిజల్ట్ మారిపోద్దిగా. ఇక్కడ మనం మాట్లాడుకునే టాపిక్ వేరే. ఏంటంటే నేను మట్టికి ఎవరు ఎక్కనండి అంటున్నా. అదే అంటే నేను చెప్తాను జస్ట్ అట్లా. ఏంటంటే ఆ రిజల్ట్ అన్నది మీకు అక్కడ కనబడుతుంది, అక్కడ అలాగే సేమ్. ఇప్పుడు మీరు చేసిన దానికి మీరు అనుభవించారు. ఇప్పుడు అనుభవించడం అంటే ఏంటి? అదేమ్మా, అదే మీరు అనుభవించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు. అదే మీరు చేసిన దానికి మీరు అనుభవించారు అనడంలో అర్థం ఏంటి? అర్థం ఏంటంటే మీ ప్రయత్నం మీరు చేశారు, గమ్యం చేరుకున్నారు. అలాగే ఇక్కడ కూడా పాస్టర్ని నమ్మారు, దేవుడిని వదిలేశారు. ఇప్పుడు ఎవరో పాపం ఇంకొకరిని ఎవరినో పట్టుకొని వాడే దేవుడు అని నమ్ముకొని అటు పలానా వీడిని చూపించాడు అనేది నమ్ముకొని ఈ ప్రయత్నం అంతా మీదే. ఇప్పుడు ఎవరిని పెట్టారండి? ఎవరిని పెట్టుకోలేదు నేను అంటున్నది ఒకప్పుడు మీరు చేసిన దాన్ని రిజల్ట్ అది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది ఒకప్పుడు మీరు చేసిన దానికి రిజల్ట్, అంతేనా కదా? ఇప్పుడు ఇది వరకంటే నమ్ముకున్నాను. ఇప్పుడు అలా కదమ్మా, ఇప్పుడు ఆల్రెడీ మీరు చేసేసారు, ఆల్రెడీ చేసిన దాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు నేను మీకు అదే చెప్పింది, మీరు బయలుదేరినప్పుడు మీకు ఎటువంటి వెహికల్స్ లేవు, కానీ గమ్యం చేరుకోవాలి, నడుస్తూ ఉన్నారు. నడిచారు గమ్యం చేరుకున్నారు, కానీ కాళ్ళ నొప్పులు వచ్చాయి, నడిచారు కాబట్టి. ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు ఎవరినో ఒక ఫాల్తూ గానీ నమ్ముకున్నారు. పాస్టర్లు వీళ్ళంతా రవీలే కదా మొత్తం, వీళ్ళందరూ కొట్టారు, అన్ని చేశారు. ఈ పాస్టర్ వాళ్ళే పక్కద ఉంది కదా, ఒక దాన్ని పెట్టుకుని ఉన్నారు కదా. పాస్టర్ అంటేనే పోరంబోకమ్మా నన్ను అడిగితే. కొడుకు లంజా కొడుకు పిల్లలు వీళ్ళు ఎప్పుడు చస్తారు లంజా. ఏం చేస్తారమ్మా? కాదు, మీరు ఇప్పుడు అలా అనుకున్నా సరే. లేదండి, పిల్లలు కూడా పతిరతలే ఏంటి? సరే ఎంతమందితో తిరుగుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు లంచే వెళ్ళి వీళ్ళు లంచే కొడుకు ఎప్పుడు చెప్తారమ్మా. ఇప్పుడు అవన్నీ తెలిసినప్పుడు మనం దూరంగా ఉండాలి కదా. మరి నేను ఇంకా నమ్మేశాను. అవన్నీ పెట్టలేదండి, మొన్నే పెట్టారు. ఈ 18 సంవత్సరాల్లో దేవుడు ఆయనే భక్తి పడడం కొని వెళ్ళిపోయేదాన్ని పద్దాక. ఆయన పెళ్లి చేసుకుంటాడు కదండి. తర్వాత ఇవి మొన్న బయటకు వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ వచ్చినాయి బయటికి, నెల అయ్యినాయి అన్ని బయట గుట్టంతా బయటపడి మొన్నే పడ్డాయి. అదే అడిగితే ఆయన తిడుతున్నారు అన్నమాట. అదేంటమ్మా, మరి జగన్ ఉన్నప్పుడు ఆడు జీతాలు ఇచ్చాడు వీళ్ళందరికీ, అప్పుడేమి రాడు. ఇప్పుడు బయటపడ్డాయి అన్ని. అప్పుడు రానిది కదా. ఇప్పుడు కూడా కారుల్లో తీసుకెళ్లిపోయి పడుకుని వస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మీరు నమ్ముకొని మీరు ఎలాగో ఇప్పుడు కూడా మీరు ఇంకా కొద్దిగా ఆడు ఎలా పుట్టాడు అలా పుట్టాడు ఆ గబ్బులో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అవి రావు, బయటికి రానివ్వరు. ఇప్పుడు జగన్ ఎవడు? ఆడు కదా, క్రైస్తవుడు కదా, అందుకే ఆడి కాలంలో రానివ్వలే బయటికి. ఇప్పుడంటే వచ్చాయి, బయటికి వస్తాయి, ఏ టైం అయినా బయటకు వస్తాయి. ఇప్పుడు బయట పడిన ఏంటి అంటున్నా నేను. ఇవన్నీ బయటకు వచ్చినాయి, ఇప్పుడు నా కళ్ళ ముందు పడ్డాయి ఇవన్నీ. ఇప్పుడు నిప్పు లేకుండా అయితే పొగరాదుగా. చర్చిలోనే నిలదీశాను నేను. చర్చిలో నిలదీశారని నన్ను తిడతా, జనాల్ని పంపించి తిట్టిస్తాం పుట్టిస్తూ సెలబ్రేషన్ చేపిస్తున్నాడు ఆ పాస్టర్. సరే, ముందైతే ఈ రిజల్ట్ తీసుకోండి ఫస్ట్. ఏంటది?
అదే ఇప్పుడు రేపు 3వ రోజున రమ్మన్నారు అంటున్నారు కాబట్టి అయిపోయిన తర్వాత మీకు కాల్ చేసినప్పుడు వెళ్ళి ముందు మాట్లాడుకొని అన్ని క్లియర్గా, అంటే వాడిని ఎట్లా పిలుస్తారు మిమ్మల్ని కూడా అలా పిలుస్తారు, మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు క్లియర్గా మాట్లాడండి. ఏంటి అన్నది క్లియర్గా తీసుకోండి. వాళ్ళు పోలీసులు ఏది చెప్తే అది చేయండి. తర్వాత నాకు ఏ విషయం అన్నది చెప్పండి, ఎక్కడ ఏది మిస్ చేయకుండా. దాన్ని బట్టి మనం ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. అప్పుడు న్యాయం జరిగిద్దంటారా జరగదా? ఇప్పుడు అదైతే పాస్టర్ని బట్టి ఉంటుందమ్మా. యేసు ప్రభుని నమ్ముకోవాలా గట్టిగా, శివుడిని నమ్మాలి, దేవతని నమ్మాలా? ఇప్పుడు మీరు ఆల్రెడీ వెళ్ళిన తర్వాత అందులో నష్టపోయారు.